నమస్తే సకులు. ఈరోజు కథ పేరు నల్ల దొంగ. పూర్వం విదర్భ దేశపు రాజుకి 3 కొడుకులు ఉండేవారు. కొంతకాలానికి ఆయన భార్య చనిపోగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన రెండవ భార్య తన కొడుకులను సరిగా చూడకపోవచ్చు అనే అనుమానంతో ఆయన తన 3 కొడుకులకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టించి అందులో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వారిని అందులో ఉంచాడు. కొంతకాలానికి రాజుగారి రెండవ భార్య కూడా ఒక కొడుకును కన్నది. రాజుగారి పెద్ద కుమారులు బతికి ఉండగా తన కొడుకుకి రాజ్యం రాదు అని ఆమె పెద్ద బెంగ పెట్టుకుంది. ఆమె తన విచారాన్ని మందర లాంటి తన దాసి దగ్గర బయటపెట్టింది. అమ్మ, నీ సవతి కొడుకులను వదిలించుకోవాలంటే ఒక్కటే ఉపాయం ఉన్నది. వాళ్ళను పాచికల ఆటలో పిలిపించి ఆటలో ఓడించు. నా దగ్గర మాయ పాచికలు ఉన్నాయి. వాటితో ఎవరినైనా ఓడించవచ్చు. ఆటలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కోరినది తెచ్చి ఇవ్వడం పందెంగా పెట్టు. ఓడిపోయినాక వాళ్ళను ఋతువర్ణుడి చిత్రాస్వాలను తీసుకురమ్మని చెప్పు. ఋతువర్ణుడు అనే రాజు వద్ద 3 చిత్రాస్వాలు ఉన్నాయి. వాటిని ఋతువర్ణుడు ఎవ్వరికీ ఇవ్వడు. దొంగతనం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు అని దాసి రాణికి సలహా చెప్పింది. రాణి అలాగే ఒక పండగ నాడు విందు చేసి తన సవతి కొడుకులను 3 ఆహ్వానించింది. వాళ్ళు 3 ఆమెతో జూదం ఆడి ఓడిపోయి, అమ్మ, మమ్మల్ని ఆటలో ఓడించావు కనుక ఏమిటి నీ కోరిక అని అడిగారు. నాకు మరి ఏ కోరిక లేదు. ఋతువర్ణ మహారాజు వద్ద ఉండే 3 చిత్రాస్వాలు పట్టుకురండి అన్నది రాణి. ఆ రోజే 3 తమ గుర్రాలపైన ఋతువర్ణుడి రాజ్యం కేసి బయలుదేరారు. పోగా 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 ఋతువర్ణుడి రాజ్యం వచ్చింది. రాజ్యపు పొలిమేరలో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వారికి కనిపించి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం పని మీద పోతున్నారు అని రాజకుమారులను అడిగాడు. మేము విదర్భరాజు కొడుకులం. ఋతువర్ణుడి చిత్రాస్వాలను తీసుకురావడానికి పోతున్నాం అన్నారు రాజకుమారులు. నేను ఎదురుపడడం మేలైంది. ఋతువర్ణుడి చిత్రాస్వాలను తీసుకురావడం మాటలు అనుకున్నారా? వాటి కోసం ఎంతమంది అయితే వచ్చారో అందరూ ప్రాణాలు కోల్పోయారు. నేను ఈ ప్రాంతాల పేరు మోసిన దొంగని, నల్ల దొంగని. రాజుగారి చిత్రాస్వాలను దొంగిలించడానికి నాకు చేతనైన సహాయం చేస్తాను. నా వెంట రండి అన్నాడు నల్ల దొంగ. అప్పటికే చీకటి పడుతోంది. అర్ధరాత్రి వేళకు నల్ల దొంగ రాజకుమారులను రహస్య మార్గాల గుండా రాజుగారి కోటలోకి తీసుకుపోయాడు. అదృష్టవశాత్తు కాపలా వాళ్ళంతా నిద్రలో ఉన్నారు. నల్ల దొంగ రాజకుమారులను చిత్రాస్వాలుండే అశ్వశాల వద్దకు తీసుకుపోయాడు. రాజకుమారులు గుర్రాల కట్టు తాళ్ళు విప్పేసరికి ఆ గుర్రాలు కాస్త గట్టిగా సకిలించాయి. అది విని కాపలా వాళ్ళు 4 మూలల నుంచి వచ్చి నల్ల దొంగను రాజకుమారులను పట్టుకున్నారు. తన చిత్రాస్వాలను దొంగిలించడానికి వచ్చిన వాళ్ళను ముంచడానికి గంగాళంలో చమురు పోయించి కాయించాడు రాజు. ఆయన గంగాళం సమీపంగా కూర్చుని నేరస్తులను తీసుకురమ్మన్నాడు. భటులు నల్ల దొంగను రాజకుమారులను పట్టుకువచ్చారు. రాజు నల్ల దొంగ వేసుకున్న దుస్తులు చూసి, నల్ల దొంగకు నకలుగా బయలుదేరినట్లున్నావే అన్నాడు. నకలు కాదు మహారాజా, నేనే నల్ల దొంగని అన్నాడు నల్ల దొంగ. మంచిదైంది, నేను దొంగలకు విధించే శిక్ష చూద్దు కానీ ఈ 3 ఎవరు అన్నాడు ఋతువర్ణ మహారాజు. వీళ్ళు విదర్భ రాజకుమారులు. వీరిలో చిన్నవాడిని నూనె కళాపెళ కాగన ఆరంభించగానే చిన్నవాడిని గంగాళంలో వేస్తాం. వాడిప్పుడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. ఒకప్పుడు నేను చావుకి ఇంతకన్నా దగ్గరగా ఉండడం జరిగింది మహారాజా, అయినా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్ల దొంగ. అదేమిటో చెప్పు అని కుర్రవాడు ఇప్పటి కుర్రవాడు అదేమిటో చెప్పు. ఇప్పుడు ఈ కుర్రవాడి కన్నా నువ్వు చావుకి దగ్గరగా వెళ్ళిన మాట నిజమైతే వీడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు. అలా అయితే నా కథ వినండి మహారాజు, నేను ఒక విషయం చెప్తాను అంటూ నల్ల దొంగ తన కథ ఇలా చెప్పసాగాడు. నా చిన్నతనంలో నేను కూడా జమీందారులాగే బతికాను. అయితే 3 పిశాచిన్లు నన్ను సర్వనాశనం చేసిన కారణం చేత నేను దొంగతనం వృత్తిగా పెట్టుకోవలసి వచ్చింది. ఈ పిశాచనులు శాపానికి గురి అయిన రాజకుమార్తెలు. వీళ్ళు పగలల్లా అద్భుత సౌందర్యవతులుగా ఉండి చీకటి పడగానే భయంకరమైన మొసలి రూపాలు పొంది పిశాచినులై తిరిగేవాళ్ళు. వాళ్ళు ప్రతి రాత్రి నా సొత్తు కాజేసి తీసుకుపోతూ ఉండేవాళ్ళు. ఒక రాత్రి నేను వీళ్ళ కోసం కాపలా కాచి వాళ్ళ వెన్నంటి బయలుదేరాను. వాళ్ళు ఒక కొండ బిలంలోకి ప్రవేశించారు.
వారి వెంట నేను ప్రవేశించాను. ఆ బిలం ఏటా 4 అడుగు దిగిపోయింది. ఏటవాలుగా అడుగు దిగిపోయింది. దాని అడుగున ఆ పిశాచములు కాపురం ఉంటున్నాయట. ఒక పొయ్యి మీద కుండలో వారి ఆహారం ఉడుకుతూ ఉన్నది. పిశాచరులు ముగ్గురు దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. నేను అటూ ఇటూ చూసి ఒక పెద్ద కొండరాతిని వారి మీదకి దొర్లించాను. అది వారి కొండ మీద పడి కుండ కాస్త పగిలిపోయింది. పిశాచరులు తల ఎత్తి నన్ను చూసి అతి వేగంగా పైకి ఎక్కి వచ్చారు. నేను అతి వేగంగా బిలంలో నుంచి బయటికి పడి పరిగెత్తసాగాను. కానీ పిశాచరులు నన్ను అంతకంతకు సమీపిస్తూ ఉండడం తెలిసి వచ్చి నేను ప్రాణాలు కాపాడుకునేటందుకు ఒక పెద్ద చెట్టు ఎక్కాను. వెంటనే పెద్ద పిశాచిని రెండవ దాన్ని గొడ్డలిగాను, మూడవ దాన్ని వేటకుక్కగాను మార్చేసి గొడ్డలితో చెట్టు మొదలు పైన ఒక్క పెట్టింది. ఆ దెబ్బకి చెట్టు మొదలులో 3వ వంతు తెగింది. ఆమె గొడ్డలి ఎత్తి ఇంకొక దెబ్బ వేసింది. ఆ చెట్టు మొదలు 2 వంతులు తెగింది. ఇంకొక దెబ్బతో చెట్టు విరిగిపోతుంది. పిశాచిని 3వ దెబ్బ కొట్టడానికి గొడ్డలి ఎత్తేటంతలో తొలికోడి కూసేసింది. వెంటనే ఆ పిశాచిని, ఆమె చేతిలో గొడ్డలి, వేటకుక్క కూడా రాజకుమార్తెలుగా మారిపోయి తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నెల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆ సమయంలో నేను మృత్యువుకి ఈ కుర్రవాడి కన్నా దగ్గరగా ఉన్నానా కానా అని అడిగాడు. నిజమే, అతన్ని ప్రాణాలతో వదిలేశాను. ఈ 2వ వాడిని వేసేద్దాం. తైలం తెల్లనారంభించింది. వీడు చావుకి ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. మహారాజా, ఇంతకంటే కూడా నాకు చావు ఇంకా దగ్గరగా వచ్చి దాటిపోయింది అన్నాడు నల్ల దొంగ. సరే, ఆ కథ చెప్పు. నీ మాట నిజమైతే 2వ వాడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు. అయితే వినండి అంటూ నల్ల దొంగ ఇలా చెప్పసాగాడు. నేను వాళ్ళ కుండ పగలగొట్టాను అన్న కసితో ఆ పిశాచనులు నా సర్వస్వము నాశనం చేసి నన్ను దొంగ వృత్తిలోకి దింపేశారు. ఒకనాడు నేను ఒక గేదెను, ఆవును దొంగతనం చేసి చీకటిలో వాటిని ఇంటికి తోలుకుంటూ వస్తూ కాళ్ళు పీక్కుపోతూ ఉంటే ఒక చెట్ల తోపులో కూర్చున్నాను. చలి జాస్తిగా ఉన్నది. గేదెను ఒక చెట్టుకి, ఆవుని మరొక చెట్టుకి కట్టేసి చెకుముకి రాయి సహాయంతో చితుకుల మంట చేసి శాలువా కప్పుకొని చలి కాచుకుంటూ ఉండగా అక్కడికి 13 పులులు వచ్చాయి. వాటిలో 12 మామూలు పులులు, 13వది చాలా పెద్దది. ఆకలి మీద ఉన్న ఆ పులులు డొక్కలు బాగా అంటుకుపోయి ఉన్నాయి. నేను చూస్తూ ఉండగానే పెద్ద పులి గేదె పైన పడి చంపి తాను సగం తిని మిగిలిన సగము మిగతా 12 పుల్లను తిని వచ్చింది. కదిలితే మీద పడతాయేమో అని నేను భయంతో వణికిపోతూ అలాగే కూర్చున్నాను. గేదెను తిన్నప్పటికీ పులుల ఆకలి తీరినట్లేదు అని వెళ్ళిపోలేదు. పెద్ద పులి ఆవు మీద పడి దాన్ని కూడా చంపేసింది. అది వరకులాగే పులులన్నీ ఆవును పంచుకొని తినసాగాయి. ఈసారి నా వంతు వస్తుందని తెలిసి నేను నా మీద శాలువా ఒక చెట్టు మొండెం మీద కప్పి నా తలగుడ్డ తీసి దానిపైన పెట్టి పులులు తిండిలో నిమగ్నమై ఉన్న సమయంలో చెట్టు ఎక్కేశాను. ఆవు ఎముకలు తప్ప ఏమీ మిగల్చకుండా తినేసిన పులులు నా కోసం తోపంతా వెతకనారంభించాయి. తోపు అంటే తోట. ఇంతలో పెద్ద పులి తల ఎత్తి చెట్టు మీద ఉన్న నన్ను చూసి మిగిలిన వాటిని పిలిచింది. పులులన్నీ చేరి తమ గోళ్లతో గోరి చెట్టు మొదలు తొలచనారంభించాయి. త్వరలోనే చెట్టు కాస్త విరిగి పడిపోయింది. కానీ నేను ఈ లోపుగా పక్కనే ఉన్న ఇంకొక చెట్టు మీదకి వెళ్ళిపోయాను. తరువాత పులులు ఆ చెట్టు మొదలు కూడా గోరి కీకి బాగా గోళ్లతో దాన్ని పడగొట్టాయి. నేను 3వ చెట్టు మీదకి వెళ్ళాను. ఇలా ఈ చెట్లన్నిటినీ పడగొట్టగా నేను ఆఖరి చెట్టు మీద ఉండిపోయాను. పులులు దాని మొదలు కూడా గోరటం ప్రారంభించి దాదాపు పడేదాకా తెచ్చాయి. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో 12 సింహాలు, పెద్ద జూలు సింహము వచ్చి పులుల పైన కలియబడ్డాయి. పులులకు సింహాలకు భయంకరమైన యుద్ధం జరిగింది. పెద్ద పులి, జూలు సింహము తప్ప తక్కిన పులులు, సింహాలు యుద్ధంలో చనిపోయాయి. జూలు సింహం గాయపడింది, కానీ పెద్ద పులి చనిపోయింది. ఈ సమయంలో పెద్ద గాలి వీచి నేనున్న చెట్టు కాస్త విరిగి జూలు సింహం పైన పడింది. ఆ దెబ్బతో అది కూడా చనిపోయింది. నల్ల దొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆనాడు నన్ను చావు ఈ 2వ రాజకుమారుడి కన్నా ఎక్కువగా సమీపించిందని ఒప్పుకుంటారా అన్నాడు. నిజమే, వాడిని ప్రాణాలతో వదిలేసి పెద్దవాడిని అందులో వేస్తాను. నూనె కళాపెళ కాగుతూ ఉన్నది. వీడు చావుకి ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు.
మహారాజా, నేను ఒకప్పుడు ఈ అబ్బాయి కన్నా కూడా చావుకి దగ్గరగా వచ్చాను అన్నాడు నల్ల దొంగ. సరే, ఆ కథ చెప్పు. ఆ మాట నిజమైతే వీణ్ణి కూడా ప్రాణాలతో వదులుతాను అన్నాడు రాజు. అయితే వినండి అంటూ నల్ల దొంగ ఇలా చెప్పసాగాడు. దొంగగా నాకు గొప్ప ఖ్యాతి వచ్చినాక ఎందరో వచ్చి నా దగ్గర శిష్యులుగా చేరి చోర విద్య నేర్చుకున్నారు. వారిలో ఒకడు చాలా సమర్థుడు. త్వరలోనే నన్ను మించిన శిష్యుడు అయ్యాడు. ఆ ప్రాంతాల ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఎందరో రాజులను కొల్లగొట్టి అంతులేని ధనం కూడబెట్టాడు. నేను నా శిష్యుడు కలిసి వాడి గుహ దోచటానికి ఒకనాడు బయలుదేరాం. రాక్షసుడి గుహలోకి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. కొండ పైకెక్కి ఒక నిటారైన బిలం కుండ లోపలికి దిగాలి. తాడు కానీ నిచ్చెన కానీ లేకుండా ఇది సాధ్యం కాదు. రాక్షసుడు ఇంట లేని సమయం చూసి నేను నా శిష్యుడు కొండ ఎక్కాం. నేను నా శిష్యుడిని తాడు సహాయంతో గుహలోకి దిగి చేదగలిగినంత బంగారం పైకి పంపు అన్నాను. నా శిష్యుడు, అమ్మో నాకు భయం, మీరే దిగండి అన్నాడు. నేను సరేనని తాడు సహాయంతో రాక్షసుడి గుహలోకి దిగాను. అక్కడ అంతులేని బంగారం ఉన్నది. నేను ఒక సంచిలో నా శిష్యుడు లాగగలిగినంత బంగారం పెట్టి తాడుకు కట్టాను. నా శిష్యుడు దాన్ని పైకి చేదుకున్నాడు. తాడు కిందకి వదులు, నేను పైకి వస్తాను అని కేక పెట్టాను. ఈ క్షణంతో నా శిష్యత్వం పూర్తయింది. ఆ మిగిలిన బంగారం అంతా తీసుకుని మీరు నెమ్మదిగా రండి అని కేకపెట్టిన శిష్యుడు నన్ను రాక్షసుడి గుహలో వదిలి వెళ్ళిపోయాడు. నాకేమీ చేయడానికి పాలుపోలేదు. రాక్షసుడు కొన్ని శవాలను ఒక మూల పోగు వేసి ఉంచాడు. ఏమైతే అది అవుతుందనుకుని నేను కూడా ఆ శవాలలో ఒకటిలాగా పడుకుని కదలక మెదలక ఉండిపోయాను. చీకటి పడే వేళ ఒక రాక్షసుడు వచ్చి మరికొన్ని శవాలను తెచ్చి పోగు వేసి వంట వండుకోవడానికి మంట చేశాడు. తర్వాత వాడు వెదురు కర్రలతో అల్లిన పెద్ద గంప తెచ్చి 3-4 శవాలని తీసి గంపలో పడేసి తీసుకుపోయి గంపను గంగాళం మీద బోర్లించాడు. రాక్షసుడు గంపలో వేసుకున్న శవాలలో నేను ఉన్నాను. అయితే నేను గంప వాసాలను గట్టిగా పట్టుకోవడం వల్ల దాన్ని రాక్షసుడు బోర్లించినప్పుడు నేను గంగాళంలో పడిపోలేదు. రాక్షసుడు అలాగే గంపను నేలపైన బోర్లా వేసి వంట అయినాక భోజనం చేసుకుని పడుకుని నిద్రపోయాడు. వాడి గురక వినిపించగానే నేను గంప కింద నుంచి బయటికి వచ్చి రాక్షసుడు గుహలోకి దిగడానికి వేసిన నిచ్చెన మీదుగా పైకెక్కి ఇంటికి చేరుకున్నాను. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నాకు చావు ఎంతలో తప్పిపోయిందో చూశారా? ఈ కుర్రవాడికి చావు అంత సమీపంగా ఉన్నదంటారా అన్నాడు. లేదు, ఈ కుర్రవాడిని ప్రాణాలతో వదిలేస్తాను, కానీ నిన్ను ఈ క్షణంలో గంగాళంలో వేయవచ్చు. చావు నీకు అంత సన్నిహితంగా ఎన్నడూ రాలేదని ఒప్పుకుంటావా అన్నాడు రాజు. వచ్చింది మహారాజా, ఇంతకన్నా చాలా సన్నిహితంగా వచ్చింది, కానీ ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్లదొంగ. చెప్పు చెప్పు, ఎప్పుడు, ఏం జరిగింది అన్నాడు రాజు ఆత్రంగా. చెప్తాను వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పాడు. ఒకనాడు నేను ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక ఇంట తొంగి చూశాను. అక్కడ నాకు ఒక ఆడమనిషి కనిపించింది. ఆమె ఒళ్ళో ఒక చిన్న పాప ఉన్నాడు. ఆమె చేతిలో ఒక కత్తి ఉన్నది. ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ కూర్చున్నది. పాపను కత్తితో పొడవపోయి పాప కేరింతలు కొట్టి నవ్వడం చూసి మళ్ళీ కత్తి వెనక్కి లాగి మరింతగా ఏడుస్తూ ఉన్నది. ఆమె ప్రవర్తన నాకు చాలా వింతగా కనిపించి, ఏమమ్మా, ఎవరు నువ్వు? ఈ పాపను చూసి ఒక వంక ఏడుస్తూ మరొక వంక కత్తితో పొడుస్తున్నావెందుకు అని అడిగాడు. అయ్యా, నేను ఒక అభాగ్యురాలిని. కొంతకాలం క్రితం నేను మా అమ్మా నాన్న వెంట సంతకు పోతే 3 రాక్షసులు వచ్చి నన్ను ఎత్తుకుని తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళ నన్ను ఒక పెద్ద రాక్షసుడు పెళ్ళాడుతాను అంటున్నాడు. నిన్న ఆ దుర్మార్గులు ఎక్కడి నుంచో ఈ పాపను తెచ్చి ఈ పూట వండి పెట్టమన్నారు. నేనేం చేసేది? రాక్షసులు వచ్చేలోగా ఈ పాపను చంపి వండకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నది ఆమె. ఆ పాపను చంపకు. నా దగ్గర ఒక పందిపిల్ల ఉన్నది. దాన్ని వండి పెట్టు. వాళ్ళు కూడా తేడా తెలుసుకోలేరు. వాళ్లకు అనుమానం కలగకుండా ఉండడానికి ఈ పాప ఎడమ చిటికిన వేలు చిన్న కనుపు కోసి ఒక పక్క పడే అని ఆమెకు సలహా ఇచ్చాను. ఆమె అలాగే చేసింది. రాక్షసులు వచ్చి పందిపిల్లను తిని చాలా బాగుంది అన్నారు. కానీ వారి ఆకలి తీరలేదు. పెద్ద రాక్షసుడు మనిషి కోసం వెతుక్కుంటూ వంట ఇంట్లోకి వచ్చి నన్ను చూసి భుజాన వేసుకుని బయలుదేరాడు. నేను వాడి గుండెలో కత్తితో పొడిచి చంపేశాను. తర్వాత 2వ వాడు వచ్చి అలాగే నన్ను భుజాన వేసుకున్నాడు. వాడిని కూడా అలాగే పొడిచి చంపేశాను. పెద్ద రాక్షసులిద్దరూ ఎంతకు రాకపోవడం చూసి 3వ వాడు అనుమానించి పెద్ద గద తీసుకుని వంట ఇంట్లోకి వచ్చాడు.
వాడు నన్ను చూస్తూనే బలవంతా పెట్టి గద ఎత్తి నా మీద బలంగా కొట్టాడు. నేను పక్కకి తప్పుకునేసరికి గద కాస్త నేలలోకి 3 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. వాడు దాన్ని పైకి తీసేలోపు నేను వాడిని కత్తితో డొక్కలో పొడిచి చంపేశాను. రాక్షసులు 3 చావడంతో నా ప్రాణాలే కాక ఆ ఆడమనిషి ప్రాణాలు, పాప ప్రాణాలు కూడా దక్కాయి. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నేను ఏనాడు చావుకు సమీపంగా వచ్చినంత ఈనాడు వచ్చానంటారా అన్నాడు. లేదు, ఒకవేళ వచ్చినా నేను ఎలాగూ చంపను. ఎందుకంటే ఆనాడు నువ్వు కాపాడిన పాపను నేనే. కావలిస్తే నా ఎడమ చేతి చిటికిన వేలు చూడు అంటూ రాజు తన వేలు చూపాడు. దాని చిన్న కనుపు లేదు. ఋతువర్ణ మహారాజు లేచి వచ్చి నల్లదొంగను కౌగిలించుకొని, నీకు తగిన బహుమానం ఇవ్వాలని మా నాన్నగారు నీ కోసం ఎంతో వెతికించారు. కానీ లాభం లేకపోయింది. నన్ను కాపాడిన వాడివి నీవేనా కాదా అని తెలుసుకోవడానికి ఇంతసేపు నీ కథలన్నీ విన్నాను అన్నాడు. తర్వాత ఆయన నల్లదొంగకు అంతులేని బహుమానాలు ఇచ్చాడు. తన చిత్రాస్వాలను విదర్భరాజ కుమారులకు కానుకలుగా ఇచ్చి పంపివేశాడు. రాజు 2వ భార్య తన సవతి కొడుకుల చిత్రాస్వాలను తీసుకురావడం చూసి నివ్వెరపోయింది. కానీ తన కొడుకు రాజ్యం లేకపోయినా 10 రాజ్యాలు విలువ చేసే చిత్రాస్వాలు ఉంటాయి కదా అని తృప్తి పడింది. అమ్మ, నీవు కోరిన ప్రకారం ఋతువర్ణుడి చిత్రాస్వాలు తెచ్చి పందెం పూర్తి చేసుకున్నామంటూ 3 ఆ గుర్రాలను వదిలివేశారు. అవి వాయు వేగంతో ఋతువర్ణుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాయి. మోసం చేశారు. ఆ చిత్రాస్వాలు నాకు అప్పగించలేదు అని రాణి అరిచింది. చిత్రాస్వాలను తీసుకురావడం వరకే నీ పందెం. వాటిని నీ ఫలం చేస్తామని మేము అనను లేదు, నువ్వు అడగను లేదు అన్నారు రాజకుమారులు. ఈ మాటలు వింటూనే రాణిగారికి గుండె ఆగిపోయి ఆమె అక్కడే కూలిపోయి ప్రాణాలు వదిలింది. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.